ఉద్యోగ బాధ్యతలు, పిల్లల పెంపకం, కుటుంబ సభ్యుల బాగోగులు ఇవన్నీ మహిళలకు తమ గురించి తాము పట్టించుకునే తీరిక ఇవ్వడం లేదు. దీంతో చాలా సమస్యల్ని దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తుంటారు. వాటిల్లో ఒకటి పెరి లేదా ప్రీ మెచ్యూర్ మెనోపాజ్. కారణం ఏదైనా ఇటీవల మహిళల్లో ఎక్కువ మంది 30 నుంచి 35 ఏళ్ల మధ్యలోనే దీని బారిన పడుతున్నారు. దీంతో వీళ్ళలో 40 ఏళ్లు రాకుండానే ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటు అండాశయాల పనితీరు తగ్గిపోతుంది. ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, వేడి ఆవిర్లు, యోని పొరబాడడం, నిద్రలేమి, జ్ఞాపక శక్తి లోపాలు, ఎముక సాంద్రత తగ్గడం. ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, పొడి ఆవిర్లు, యోని పొరిబాడడం, నిద్రలేమి, జ్ఞాపక శక్తి లోపాలు, ఎముక సాంద్రత తగ్గడం, హృద్రోగ సమస్యలు పెరగడం, ఇలా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా శరీరంగానే కాదు మానసికంగానూ కుంగిపోతున్నారట. ముఖ్యంగా పెరిమెనోపాజ్లో గురయ్యే వాళ్ళలో 1/3 మంది తీవ్ర డిప్రెషన్ కి ఎదుర్కొంటున్నట్లుగా వర్జీనియా యూనివర్సిటీ నిపుణుల అధ్యయనంలో తేలింది. ఇది దాంపత్య జీవనాన్ని తద్వారా భావోద్వేగాలని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి ప్రీమెనోపోజ్ ని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే చికిత్స చేయించుకోవాలి. అలాగే సమస్యను దాచకుండా జీవిత భాగస్వామితో చర్చించి వాళ్ళ సాయంతో కుంగుబాటు నుంచి బయటపడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.